హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్ గైస్. రేపు పోలి పాద్యమి కదా, సో దానికోసం అయితే ఇదిగోండి అరటి దెబ్బ తెచ్చుకున్నాము. రేపటికి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇంకేంటంటే ఇదిగోండి 350 ఇంకా 31 డేస్ది కూడా తీసుకున్నా. అంటే ఇందులోనే 31 ఉంటాయో లేదో సపరేట్ చేద్దామని ఇది కూడా 350 తీసుకున్నాను. ఇది ఒకసారి చెక్ చేయాలన్నమాట, ఇవి కరెక్ట్గా ఉంటాయో లేదో మనకు తెలీదు. సో అన్నీ ఒక్కొక్కటి తీసి కౌంట్ చేయాలి, అందుకే 2 తీసుకున్నాను. ఇంకా ఈరోజు చెప్పాను కదా, ఈరోజు అమావాస్య, అమ్మవారికి క్షీరన్నం పరవన్నం పెట్టి దీపారాధన చేయాలని. ఇప్పుడు చేసేసిన తర్వాత దానికి ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పరవన్నం చేయాలి. ఇంకా పిల్లలకి ఈరోజు దిష్టి తీయాలని చెప్పాను కదా, అది కూడా ఇప్పుడు చూసేయండి. ఇదిగోండి, ఒక చెంబులో కొంచెం వాటర్ వేసుకొని దానికి పసుపు రాసుకొని అలాగే కుంకుమతో బొట్టు పెట్టుకొని పువ్వులు అయితే పెట్టుకోవాలి. అలాగే గడపకు చక్కగా పసుపు రాసుకొని చక్కగా ముగ్గులతో అలంకరించుకొని ఇంటి బయట శుభ్రం చేసుకొని ముగ్గులు అయితే వేసుకోవాలి. ఇంకా ఆవు పాలతో కొంచెం పరవన్నాన్ని అయితే రెడీ చేసుకోవాలి. దానికి ఆవు నెయ్యి కూడా యాడ్ చేసి కొంచెం పచ్చికర్పూరం అలాగే ఇలాచీలు కొంచెం బెల్లం కూడా వేసుకొని రెడీ చేసుకోవాలి. ఇంకా పటాలకైతే శుభ్రం చేసుకొని చక్కగా గంధము పసుపుతో బొట్లు అయితే పెట్టుకోవాలి. ఆ గంధంలో కొంచెం రోజ్ వాటర్ కానీ పన్నీర్ కానీ కలిపి పెడితే ఇంకా మంచిది. ఇంకా పువ్వులతో అలా అలంకరించుకోవాలి. ఇంకా పసుపు వినాయకుడిని అయితే చేసి ఓం గం గణపతియే నమః అని 8 సార్లు అయితే అనుకోవాలి. దాని తర్వాత గణపతి యొక్క అష్టోత్తరాలను అయితే చదువుకోవాలి. ఇంకా అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదవాలి. ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. అది కాకుండా ధూపాలు సుగంధ ద్రవ్యాలతో అగరత్తులతో అమ్మవారికి సమర్పించినట్టయితే అమ్మవారు మన ఇంట కొలువు ఉంటారన్న ఒక నమ్మకాన్ని పెట్టుకొని నమస్కరించుకోవాలి. దిష్టి కోసం అని చెప్పి ఇదిగోండి పసుపు ముద్ద, ఇంకా ఇగో ఎరుపు ముద్ద, ఇంకా నలుపు ముద్ద అన్నమాట. ఇలా 3 ముద్దలతో అయితే దిష్టి తీయాలి. ఇంకా బాగా అల్లరి చేసే వాళ్ళు, మాట వినలేని వాళ్ళకైతే ఇదిగోండి ఇలా ఎండుమిర్చి ఒక 3, ఒక 9 ఏమో మిరియాలు, కొంచెం కళ్ళు అనమాట. ఇప్పుడు ముందుగా బాబుకి అయితే దిష్టి తీసి చూపిస్తాను, అది ఏంటని చూడండి. ఒక సైడు 11 సార్లు, ఇంకో సైడు 11 సార్లు అనమాట. 22 సార్లు అయితే తీయాలి. తీసి 3 రోడ్ల జంక్షన్లో పడేసి కాళ్ళు కడుక్కొని రావాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఇయర్లో ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ ఏమైనా ఆటంకాలు ఇబ్బందులు అవి లేకుండా ఉంటాయంట మొక్కులకి. సో ఇప్పుడైతే తీసా. తీసుకుంటే ఇప్పుడు ఈ పేపర్లో వేసేసి మొత్తాన్ని ఇలా ప్యాక్ చేసేసి ఇంటి బయట కాల్ చేసి వాటర్లో కట్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది పొడి అయిపోతుంది కదా, గాలిలోనైనా వెళ్ళిపోతుంది, వర్షంలోనైనా, లేదంటే వాటర్తోనైనా కడిగేసి మన కాళ్ళు కడుక్కొని లొగ్గుతుంది. అది గైస్ కంప్లీట్గా అయితే దిష్టి తీయడం, పూజ చేయడం, పరవన్నం చేయడం అంతా కూడా ఓవరాల్గా వీడియో అయితే మీకు చూపించేశాను. గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మీరిచ్చే ఒక మంచి కామెంట్ ఆర్ లైక్ నాకు ఇంకో మంచి వీడియో చేయడానికి ఇంకా నాలో ఉత్సాహం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మంచిగా చేయడానికి నేను కూడా ప్రయత్నించగలుగుతాను. ఉంటాను గైస్, టేక్ కేర్, బాయ్.